పడిపోకూడదు, 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 పడిపోకూడదు. ఓ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు షీలీ రీల్స్. సో ఈరోజు స్నోలో నా తిప్పలు చూస్తారా? మార్నింగ్ లేచి విండో ఓపెన్ చేయగానే మొత్తం స్ట్రీట్ అంతా బ్యూటిఫుల్గా స్నోతో నిండిపోయింది. కార్లు అన్నీ చూసారుగా ఎంత బాగుందో. ఇంకా సరేలే కొంచెం రిలాక్స్ అవుదాము ఇంట్లో వెచ్చగా అనుకునేటప్పటికి ఆఫీస్ టైం అయిపోయింది. ఇంకా సరేలే అని నా వింటర్ బూట్స్ ఎప్పటినుంచో లాస్ట్ వింటర్ నుంచి దాచిపెట్టుకున్న వింటర్ బూట్స్ని బయటకు తీసి అవన్నీ వేసుకొని మొత్తం రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పటికి ఇదిగో నా అవతారం ఇలా ఉంది. సో మా ఇంటి బయటకు వచ్చి స్నోలోంచి అలా జాగ్రత్తగా నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఎప్పుడైనా స్నో ఫ్రెష్గా పడినప్పుడు నడవడానికి చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం చలి కూడా బాగానే ఉంది. సో అలా మొదటి అడుగులు స్నోలో వేసుకుంటూ వస్తే ఆ ఫీలింగే వేరబ్బా. మా మొక్కలన్నీ చూసారా ఎలా మంచుతో నిండిపోయాయో. అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చి చూడండి మా కారు. ఈ కార్ ఇవన్నీ తుడుచుకోవాలంటే అప్పటికప్పుడు లేస్తే టైంకి లేస్తే సరిపోదండి. ఒక గంట ముందరే లేచి ఇవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలంటే. లేదా నాలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసే వాళ్ళకి కొంచెం ఈజీ అనుకోండి. సో చూసారా స్ట్రీట్ మొత్తం ఇది కొంచెం మా ప్రైవేట్ స్ట్రీట్ అవ్వడంతో ఇంకా స్ట్రీట్ మొత్తం క్లీన్ చేయలేదు. ఇంకో పిల్లలు కూడా అప్పుడే నడుచుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు. అది సో అంత బ్యూటిఫుల్గా కనిపిస్తోంది ఇక్కడ నుంచి వ్యూ. ఇప్పుడు ఎంత స్నో ఫ్రెష్గా పడింది కాబట్టి బాగుంది, కానీ ఒక 2 days ఆగి చూడండి మొత్తం డర్టీగా స్లిప్పరీగా చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసుకుంటూ నడవాలి. ఇంకా వీళ్ళందరూ అయితే ఇక్కడ స్ట్రీట్లోనే పార్క్ చేసుకున్నారు వాళ్ళ కార్స్. సో ఎంత బాగుంది అనుకుంటాం, కానీ ఇంకా బయటకు వెళ్ళినప్పుడల్లా మొత్తం జాకెట్ దగ్గర నుంచి అన్నీ కప్పుకొని వెళ్ళాలి. సో అక్కడ నుంచి అంతా బయలుదేరి బస్ తీసుకొని స్టేషన్కి వెళ్ళి చూడగానే ఒక ట్రైన్ ఏమో నేను చిన్నగా నడవడం వల్ల మిస్ అయిపోయాను. తర్వాత ఇంకో ట్రైన్ ఏమో క్యాన్సిల్ అయిపోయింది. థర్డ్ ట్రైన్ ఏమో లేట్ అయింది 8 minutes. సో మొత్తానికి ఆ థర్డ్ ట్రైన్ పట్టుకొని స్టేషన్లో దిగి ఇక్కడ ఇంకా నేను ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసారా మొత్తం ప్లాట్ఫామ్ ట్రాక్స్ అంతా మంచుతో నిండిపోయిందనమాట. అటు కొంచెం ఇంకా రైట్ సైడ్ వెళ్తే మొత్తం అక్కడ జ్యూరిక్ లేక్ వ్యూ ఉంటుంది. సో ఇదన్నమాట ఈ మొత్తం ఈ ట్రైన్ స్టేషన్ వ్యూ ఇది. అదే అవన్నీ ప్లాట్ఫామ్ నంబర్స్ అక్కడ. సో ఇక్కడ నుంచి ఇంకా నేను ఇట్లా కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక 8 minutes వాక్. నాకు చాలా బాగుంటుంది వాక్ కూడా చూస్తే మీరు. మనం ఈ సినిమాల్లో స్విట్జర్లాండ్ స్నో ఇది అది అనుకుంటాం, కానీ పాపం హీరోయిన్లు చీరలతో ఎలా డాన్స్ చేస్తారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. అలా కొంచెం మంచు పట్టుకోవాలంటేనే ఫుల్ చలి, అన్నీ ఫుల్ ప్యాక్డ్గా ఉంటే కానీ ఏం చేయలేము. సో అది సో ఇలా స్ట్రైట్గా నడుస్తున్నాను ప్రస్తుతానికి. పొద్దున్నే ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, పిల్లలందరూ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. స్నో క్లీన్ చేసుకునే వాళ్ళు పొద్దున్నే స్నో క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళ స్టోర్స్ బయట, ఇళ్ళ బయట. చూస్తున్నాను ఎక్కడన్నా ఏమైనా ప్లేస్ ఉందేమో, జస్ట్ ఒక షార్ట్ స్లో మోషన్లో రీల్ ఏమైనా తీసుకొచ్చేమో అని. ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి ఇలా ఫస్ట్ స్నో పడినప్పుడల్లా అందరూ స్లో మోషన్లో వీడియోస్ తీసుకోవడం, ఇది కూడా ఇక్కడ ఒక ఆనవాయితీ అండోయ్. సో అలా మొత్తానికి ఆఫీస్కి అయితే చేరాను. గంటలో చేరేది 2 గంటల్లో చేరాను. సో ఇక్కడ మధ్యలో బ్రేక్లో బయటికి వచ్చి అలా ఒక చిన్న
రీల్ చేశానండి లంచ్ టైంలో. చాలా బాగుంది. సో అది ఇవాళ స్నోలో నా తిప్పలు. ఫస్ట్ డే స్విట్జర్లాండ్లో స్నో పడిందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, comment, share, and subscribe to Sheely Reels. Thank you all. Bye bye.